చాలా అద్భుతంగా ఉందమ్మా. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మహిళల గురించికే పెద్దపీట వేస్తారమ్మా. మహిళల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో, అందుకు నిదర్శనమే మన రాక్వా లేడీస్. సో, వాళ్ళకి పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి మంచి సంఘాల కింద ఏర్పడి ఎంత డెవలప్ అయ్యారో మనందరం చూస్తున్నాం నిత్యమును. సో, ముందు ఇంకా వచ్చేటప్పుడు కూడా ఇంకా బాగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మహిళలకి చాలా సాధికారత వాళ్ళకి ఉపయోగపడేలాగా చాలా పథకాలు తీసుకొస్తున్నారు. సో, దాని గురించి అందరూ కూడా చాలా ఎగరెస్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మహిళల భద్రత ప్రస్తుతానికి కొంచెం కొంచెం లైన్‌లో పడుతోందమ్మా. అనితమ్మ గారు వచ్చిన తర్వాత లైన్‌లో పడుతోంది. అంతకుముందు ఉన్న టైంలో చాలా చాలా మిస్సింగ్ కేసెస్ ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ చాలా చూసాం. మేము చాలా పోరాడాం కూడా వాటిల గురించి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుముఖం పట్టి సరైన దిశగా వెళ్తోంది అనేది మాత్రం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం అమ్మ. ఇప్పుడు మహిళా హోం మంత్రి గారు అంటే ఆవిడ పనితీరు ఎట్లా ఉంది? ఆహ్, ఆవిడకి కష్టం ఆవిడ కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన టీచర్ ఆవిడమ్మ. అందుకని ఆవిడకి కష్టం, మహిళలు పడే బాధలు అన్నీ ఆవిడకి తెలుసు. అందుకని ప్రతి దాని మీద ఆవిడ ప్రత్యేకించి శ్రద్ధ చూపించి దాని ఇంప్లిమెంటేషన్ అయితే ఆవిడ చేస్తున్నారు. ప్రతి విషయం ఆవిడ దృష్టికి వెళ్ళకపోతే తప్ప ప్రతీది ఆవిడ దృష్టికి వెళ్ళిందంటే ఆవిడ వదిలేయట్లేదు. దాని వెనకాల పడి దానికి సంబంధించింది అన్నీ తెలుసుకుని దాని గురించి ఆవిడ అన్ని మహిళలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఆవిడ చేస్తున్నారు. నిజంగా అప్రిషియేట్. కుట్టు మిషన్ పంపిణీతో మహిళలకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందా? ఎగ్జాక్ట్‌లీ. నేను కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్‌నమ్మా. సో, నేను కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. మా మా ఏరియాలో అందరికీ ఇప్పించాలి, కుట్టులు నేర్పించాలి వాళ్ళందరికీనని. ఇదివరకు మా చిన్నప్పుడు ఉండేవమ్మా. మేము చూసేవాళ్ళం. సెంటర్‌లు పెట్టి అవన్నీ ఉండేవి. ఇప్పుడు మళ్ళా అది ఇంప్లిమెంటేషన్ కొంచెం స్ట్రాంగ్‌గా చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, మేము కూడా పీపుల్‌ని అందరిని కలెక్ట్ చేస్తున్నాము. అది చాలా ఉపయోగపడుతదమ్మా ఇప్పుడు. కూటమి పాలనలోని మహిళల భద్రత ఎట్లా ఉంది? చాలా బావుందండి. అన్నగారి ప్రభుత్వం అంటే మనందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు రావటమే చాలా అర అందరూ నమ్మకం పెట్టుకొని ఉంచుకున్నాము. ఈరోజు ఆయనొచ్చిన తర్వాత ఎక్కడ గొడవలు లేవండి మెయిను. ఎక్కడ బండి మీద ఎళ్ళేటప్పుడు ఎవరేం చేస్తారో, ఎవరేం గొడవలు పెడతారో అనుకునేవాళ్ళం. ఆ గొడవలనేది ఎక్కడా కనిపించటం లేదు. ఆడపిల్లలం ఎక్కడికైనా ఎళ్తున్నామంటే పోలీసులు మెయిన్ ఎస్పెషల్లీ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉండటం, వాళ్ళ తాలూకా రెస్పాన్సిబిలిటీ కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. ఏంటమ్మా ఏదైనా ప్రాబ్లమా ఏంటా అని అడుగుతున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా రెస్పెక్ట్‌గా చూస్తున్నారండి. హోం మినిస్టర్ మాకది అనిత గారు ఉన్నారు. ఆవిడ పనితీరు ఎట్లా ఉంది? చాలా బావుందండి. చాలా బావుంది. ఇప్పుడు మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ అందరము చూస్తున్న విషయమే. అదండి వైఎస్ఆర్‌లో ఎలా ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నారు. వైఎస్ఆర్ ఉండేటప్పుడు ఎక్కడ చూసినా కూడా గొడవలు ఎక్కడ చూసినా కూడా న్యూసెన్స్ ఎక్కువ క్రియేట్ చేసేవారు. ఈ డ్రగ్ అబ్బాయిలు ఎక్కడ చూసినా చిన్న పిల్లలు లేరండి, పెద్ద పిల్లలు లేరండి. ఎక్కడ చూసినా ఆళ్ళే ఉండేవారు. ఈరోజు అనిత గారు వచ్చిన తర్వాత ఎంత పెరిగిందంటే నమ్మకం మన మీద మనకు బాగా నమ్మకం కూడా చాలా బాగా కుదిరింది. చాలా బావుందండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఇంక మనం ఆయన ఆధ్వర్యంలో మేము ఉన్నామంటే అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కూటమి పార్టీలోని అలాగే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీ తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చినందుకు మొట్టమొదటిగా మహిళలందరమీ ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే గత గవర్నమెంట్లోని మహిళల్ని ఎంతో నీచకంగా చూసి ఎంతో దారుణంగా హింసించారు. ఎంతో ఏ ప్రోగ్రాం చేసినా ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని రోడ్లకు విడిచి స్టేషన్లు అంటపెట్టి నానా దీనిగా చూశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి అందరికీ కూడా మహిళలకు అందరికీ కూడా ఒక రక్షణగా మాకు ఎంతో ఆనందంగా కూడా ఉన్నాము. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మాకు అండగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే ఇక్కడ లోకల్లో చూసుకుంటే మా పల్లా శ్రీను గారు, అలాగే మా బాబ్జీ గారు, అలాగే ముఖ్యంగా ఎన్నో బాధలు, కష్టాలు ఎన్నో ఎదుర్కొంటూ వచ్చిన మా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు. ముందుగా చెప్పాలంటే నిజంగా ఆవిడకి కూడా మా మహిళలందరికీ అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు. మా అందరికీ కూడా ఆవిడ తోడుగా, అండగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా మాకు నిలిచి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి మా అనితమ్మ. చాలా బాగండి. ఎందుకంటే కుట్టు మిషన్లేటి ఇప్పుడు డోర్ టు డోర్ ఇంట్లో ఉంటూ కూడా ఒక మహిళ వర్క్ చేసుకోవడానికి కుట్టు మిషన్లు ఇచ్చారు. అలాగే కొన్ని ఉపాధులు కూడా డోర్ టు డోర్ వచ్చి ఇప్పుడు
మీరు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు డోర్ టు డోర్ కూడా వచ్చి అన్ని మహిళలకి మంచి ఉపాధి కల్పించిందండి గవర్నమెంట్. మహిళలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మనకు మహిళలకి రిజర్వేషన్ 33% ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. ఇప్పుడు మహిళల హోమ్ మినిస్టర్ మంత్రిగా ఉన్నారు అనిత గారు. ఆవిడ పనితీరు ఎట్లా ఉంది? ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మహిళల కోసం మన హోం మంత్రి అనిత గారు కనుక మహిళలకి అన్ని రంగాల్లోని ముందుకు తీసుకువెళ్ళడమే మన ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఇప్పుడు కుట్టు మిషన్ల పంపిణీతో మహిళలకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. అవునండి. యాక్చువల్గా మన ఈ డ్వాక్రా సంఘాలు పెట్టిందే మన చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు మహిళలు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు, బ్యాంకు పనులని ఏమైనా చేసుకోగలుగుతున్నారంటే ఓన్లీ డ్వాక్రా గ్రూప్ సంఘాల వల్లనే అండి. చిన్న చిన్న వ్యాపారాలు అవన్నీ పెట్టుబడికి ప్రధానం మూలం డ్వాక్రా గ్రూప్లే అండి. కూటమి పాలన సంక్షేమం చంద్రబాబు నాయుడు చేసినంత ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. లోకేష్ గారికి, అనిత గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ మహిళకి ముందు నడిపించింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మహిళలకి పొదుపు సంఘాలు పెట్టడం ఏంటి, డోక్రాకి లోన్లు ఇవ్వడం ఏంటి, ₹2 బియ్యం కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే నడిపిస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంది. మోడీ గారు పెట్టారు మొన్న, అది ఎక్కడొక్కడ ఎంక్వైరీ చేసి ఆపేశారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు కూడా అందరికీ కూడా కుటుంబీసులు ఇచ్చి అందిస్తే ప్రభుత్వం ఇంకా బాగుంటుంది. మీరు వచ్చి రోడ్డు మీద ధర్నా చేయండి అంటే మేము ధర్నా చేస్తాం. చంద్రబాబు నుంచి అంత ప్యానం ఇస్తాం మేము లోకేష్ గారి. ఎందుకంటే మహిళకి ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అసలు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది అంటే మహిళలకు మంచి రక్షణ ఉన్నట్టే. ఇంకా మేము అది చెప్పక్కర్లేదు ఎక్స్పెక్ట్గా. ఎందుకు అంటే యువత అనేసరికి మా లోకేష్ అన్న గారు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తారు యువతని. అలాగే బాబు గారు ఉన్నారంటే మహిళలకే ముందు, ఆ తర్వాత ఇంకెవరితోనేనాను. కాబట్టి మహిళలకు మంచి రక్షణ ఉందండి. అలాగే ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అంటే ఏ విషయాన్నైనా ఇలా ఖండిస్తున్నాము అంటే టప్మని స్పందించి వెంటనే దానికి మాకు ఒక సజెషన్ ఇస్తున్నారు. అలాగే మా వార్డులు అంటే ఏవైనా గంజాయి ఇలాంటివి ఏమున్నా మేము వెంటనే ఇన్ఫర్మేషన్ చేయగానే పోలీసులు అంతా వచ్చి దాన్ని సాల్వ్ చేస్తున్నారు. మహిళలకైతే మంచి రక్షణ అయితే ఉంది సార్. దీని మీద కూటమి పాలనలో మహిళల కోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ ఆశకు అంతు లేదు అంటారు కదా. మాకు అడగకముందే పదవులు ఇస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమిలోని అందరికీ మహిళలకు ముందు. అలాగే రేపు కార్పొరేషన్లో కూడా 33% అంటున్నారు. కాబట్టి ఇంకా మేము ఇంకా ఎక్కువ ఆశించట్లేదు. బాబు గారు మా ఆశలు అన్నీ అతనికి అర్థం అయిపోతాయి. కాబట్టి డెఫినెట్గా మా అందరికీ మంచి మేలే చేస్తారని మా ఆశ.